మీడియాకు పచ్చి అబద్ధాలు రాయటం, ఆ తరువాత పట్టుబడిపోయిన తర్వాత ఒక చిన్నపాటి కరెక్షన్ ఇచ్చి క్షంతవ్యులం అని చెప్పి ఒక అరకాలము, ఒక అర సెంటీమీటర్లో రాసేసి తప్పించుకోవడం బాగా అలవాటైంది. టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి సుప్రసిద్ధ పత్రిక కూడా ఇటీవల ఆపరేషన్ సింధూర్ టైంలో మీడియాకు బ్రీఫ్ చేసినటువంటి కల్నల్ సోఫియా ఖురేషీ, అదేవిధంగా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, వీళ్ళిద్దరూ కూడాను రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం చేయబోతున్నారు అని చెప్పి ఒక వార్త ప్రచురించేసింది. ఆ తరువాత బీజేపీ అటు ఆర్మీ రెండు కూడాను ఖండనను విడుదల చేసిన తర్వాత ఒక చిన్న లైన్లో, ఒక 3-4 లైన్లలో క్షమాపణలు చెప్పేసేసి మేము తప్పుడు వార్త వేశామని, అబద్ధపు వార్తకి పెద్ద కవరేజ్ వచ్చింది, క్షమాపణ చిన్నగా ఎవరికి కనిపించకుండా వినిపించకుండా ఇచ్చింది ఆ సుప్రసిద్ధ పత్రిక.